హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఇందులో వచ్చేసి ముఖ్యంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్న వారికి, అదేవిధంగా పెన్షన్ల పెంపు ఎప్పుడు పెంచుతారనే వాటికి ఎదురు చూస్తున్న వారికి, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు సంబంధించి ఇక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పటికే తెలంగాణలో 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే ఇస్తున్నారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలనే అమలు చేస్తామని చెప్పారు. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల వరకు అయితే అవుతుంది. ప్రభుత్వాన్ని ఇక పలు విధాలా కోరడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా పెంపు అనేది అనివార్యమే అయిపోయింది. తెలంగాణలో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు అయితే ఉన్నాయి. ఈ తరుణంలోనే ప్రభుత్వం బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్లు, స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఈ నిర్ణయాలు తీసుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తుంది. ఇక ఆసరా పెన్షన్ల పైన, అదేవిధంగా పెంపు, కొత్త పెన్షన్ల పెంపు, అదేవిధంగా ఎప్పుడు ఉండబోతున్నాయి, ఎవరికి ముందుగా ఇవ్వనున్నారు, ఈ నెల పెన్షన్లు ఏ జిల్లాలకు ముందుగా అందిస్తారు, పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఇంకా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక ముఖ్యంగా కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి, కేంద్రం నుంచి పీఎం కిసాన్, అదేవిధంగా ఫసల్ బీమా యోజన, ఇక తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, అదేవిధంగా ఉచిత కరెంటు, రైతు భరోసా, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందిస్తూ ఉంటానండి. ప్రభుత్వ పథకాలన్నీ కూడా మనం ఈజీగా దీని ద్వారా తెలుసుకొని డబ్బులు అనేది పొందవచ్చు అనమాట. సో ఇక ఉచితంగా మీ ఫోన్లో తెలుసుకోవచ్చు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ని ఆన్ పెట్టుకోండి. అప్పుడే మీకు ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీ వరకు అయితే చేరుతుందనమాట. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. సో లైక్ బటన్ ఇలా ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. సో ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి, అదేవిధంగా కొత్త పెన్షన్ లబ్ధాలకు ప్రభుత్వం శుభార్త అయితే చెప్పబోతున్నారనమాట. సో ఇప్పటివరకు తెలంగాణలో పెన్షన్ల పెంపు అనేది లేదు. అయినప్పటికీ పెన్షన్లు ఎప్పుడు పెంచుతారు ఏందనేది చాలామంది అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే జూన్ నెల పెన్షన్లు మనకు ఇవ్వడం జరిగింది. అది 2016 రూపాయలు, 4016 రూపాయలు. ఈసారి ముఖాన్ని లేదంటే ఐరిస్ని ఫోటో తీసి మనకు పెన్షన్లు అనేది అందించడం జరిగిందనమాట. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు ఇక చాలామంది అయితే ఆశగా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే 2000 రూపాయలు కాస్త పెరిగితే 4000 రూపాయలు, 4000 రూపాయలు కాస్త 6000 రూపాయలు వస్తాయని ప్రతి నెల కూడా ఆశగా ఎదురు చూస్తున్నాం. అయినప్పటికీ ప్రభుత్వం పలు నిరసనలలో ఇక ప్రజాప్రతినిధుల ద్వారా అయితే ప్రభుత్వానికి వినతుల రూపంలో డిమాండ్ అయితే చేశారు. అయినా పెంపుకు అయితే అవకాశం ఇవ్వలేదు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ తీసుకొచ్చారు. సో రాష్ట్రంలో ప్రభుత్వ ఖజానాకు సంబంధించి నిధుల ఆర్థిక కొరత వల్ల ప్రభుత్వం 6 గ్యారెంటీలో ఒక్కొక్క గ్యారెంటీని అమలు చేస్తూ వస్తుందని. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం దరఖాస్తులు చాలామంది కొత్త వారు దరఖాస్తు చేసుకోవడానికి ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ఈ సంవత్సరం అనగా కొత్త సంవత్సరంలో అనగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి దరఖాస్తులు చేసుకోవడానికి ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోవడం జరిగింది, ఆసరా పెన్షన్లు. దాని తర్వాత ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారికి పెంపు లేకపోయినా కానీ వాస్తవానికి 2016 రూపాయలు, 4016 రూపాయలు కావాలని చాలామంది అయితే ఎదురు చూశారు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో వారికి కూడా అవకాశం అయితే త్వరలోనే కల్పించబోతున్నారు. ఈ నెల పెన్షన్లకు సంబంధించి మరి ఎప్పుడు అందిస్తారు ఏందనేది చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అన్నమాట. ఈ నెల 23వ తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ చేయనున్నట్లు ఇందుకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో రాష్ట్రంలో ఇప్పుడు తీసుకున్న వారితో పాటు ఇక కొత్తగా ఇప్పటికే దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. మిగిలిన వారికి కూడా అవకాశం కల్పించాలని, కొత్త అవకాశం ఇవ్వడానికి ఇప్పటికే జూలై నెల పెన్షన్లు మనకు ఆగస్టులో అందిస్తారు. సో తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడం అయితే జరిగింది మంత్రి సీతక్క. అందులో వచ్చేసి HIV వ్యాధిగ్రస్తులకు, అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లకు అయితే మనకు జూన్ నెల పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు విషయంలో ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి తెచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ
ఈ పెన్షన్లు అనేది పెంపు చేసే విధంగా మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో మహాధర్నా నిర్వహిస్తామని, హైదరాబాద్ను ముట్టడిస్తామని అయితే డేట్ అనేది మార్చడం జరిగింది. ఆగస్టు 3 నుంచి 9 తారీఖు అయితే మార్చడం జరిగిందనమాట. సో ఇక ఇందుకు సంబంధించి పర్మిషన్ తీసుకోవడం జరిగింది ప్రభుత్వం నుంచి. ఇక పరేడ్ గ్రౌండ్లో ఇక భారీ బహిరంగ సభ మహాగర్జన నిర్వహించబోతున్నారు. సో ఇటీవల కాలంలో డేట్స్ ఇవన్నీ కూడా మారుస్తూ వస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం, ఫస్ట్ ఎల్బీ నగర్ స్టేడియంలో పెట్టాలనుకుంటే ఇటీవల కాలంలో ఇతరులకు ఇచ్చామని చెప్పేసి సాకుతో వాటికి సంబంధించి పోస్ట్ పోన్ చేయడం, పర్మిషన్లు అనేది ఇవ్వలేకపోవడం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరోసారి పెంపు స్థానిక సంస్థల కంటే ముందే ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో దాదాపు 42 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో దివ్యాంగులు 5 లక్షల మంది అయితే ఉన్నారు. కొత్త పెన్షన్లకు సంబంధించి 7 లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారనమాట. గత ప్రభుత్వంలో దరఖాస్తులు చేసుకున్న వారి సంఖ్య 2 నుంచి 3 లక్షల వరకు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇక ఇదే జరిగితే ప్రభుత్వం మరి ముందుగా ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదని ఎటు తెలుసుకోలేని పరిస్థితి అయితే పడుతుంది. ఈ తరుణంలో ముందుగా కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలని సో రెడీగా ఉండండి. కొత్త వారికి కూడా ఇచ్చిన తర్వాత పెన్షన్లు కూడా పెంపు ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఈ దసరా పండుగ కానుకగా మిగిలిపోయిన పథకాలు ఏదైతే ఉన్నాయో అందులో ప్రధానంగా ఆసరా పెన్షన్లకు సంబంధించిన పెంపు ఎంత బడ్జెట్ అవుతుంది, భారం ఎంత పడుతుంది. సో ఇక ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు, ఉప ఎన్నికలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పెన్షన్లు అనేది పెంపు అనేది అనివార్యంగా మారింది, పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు పెంపు చేస్తే మరింత మేలు జరుగుతుంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు. సో ఈ ఆసరా పెన్షన్లు అప్డేట్ అనేది కీలక ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట. ఎంత ప్రస్తుతం ఉన్నటువంటి బడ్జెట్ ఎంత ఖర్చు అవుతుంది, ఇక ఎంత వివిధ మార్గాల్లో ఇందుకు సంబంధించి అధికారులకు ఎలా వీటిపైన ఓవర్కమ్ చేసి ప్రయత్నం చేస్తున్నారనమాట. బడ్జెట్ను సంబంధించి నిధుల సేకరణ విషయంలో కీలక ఆదేశాలు అధికారులకు జారీ చేశారట. సో ఇవన్నీ కూడా మనకు దసరా నాటికి, విజయదశమి నాటికి గుడ్ న్యూస్ అనేది వినబోతున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో వాస్తవానికి ఈ నెల పెన్షన్లకు సంబంధించి మరి ఎప్పుడు అందిస్తారు ఏందనేది, ఎంత మొత్తంలో ఇవ్వనున్నారు, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల పెంచిన పెన్షన్లు కావాలని ఆసరా పెన్షన్ లబ్ధిదారులు కోరుతున్నారు. చూడాలి మరి ప్రభుత్వం పాత పెన్షన్లు 2016 రూపాయలు అందిస్తారా లేదంటే 4016 రూపాయలు అందిస్తారా అనేది వీడియోలో. రేషన్ కార్డు ఉన్నటువంటి లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అండి. ముఖ్యంగా ఇందులో వచ్చేసి మనకు వచ్చే నెల సెప్టెంబర్ నుంచి కొత్తగా రేషన్ కార్డులు ఎవరికైతే మంజూరు పత్రాలు అందించారో వారితో పాటు వారికి సన్న బియ్యం అయితే అందిస్తారనమాట. ఇక వారికి ప్లాస్టిక్ బ్యాగులు కాకుండా పర్యావరణ రహిత బ్యాగులు అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట. వచ్చే నెల నుంచి కొత్త వారితో పాటు పాత వారికి కూడా సన్న బియ్యం ప్రభుత్వం అనేది పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉందన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారి కోటా ప్రకారం రేషన్ డీలర్లు అయితే బియ్యాన్ని అయితే ఆయా గ్రామాల, పట్టణాలకైతే డీలర్లు అయితే అందుబాటులో అయితే ఉంచుతుందన్నమాట. సో తప్పనిసరిగా మనము కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా పాత రేషన్ కార్డులు ఉన్నవారు తప్పనిసరిగా వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే అందాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి.